హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ మధ్యన వినిపిస్తున్న ఇష్యూ అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య చిట్టి పికిల్స్‌ని అస్సలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తను పాపం ఆ హాస్పిటల్ బెడ్ పైన ఉంది అన్నా కూడా తనని అంత తప్పు తనేం చేసిందో నాకు మాత్రం అర్థం కావట్లేదు. కానీ ప్లీజ్ కొంచెం ట్రోల్స్ ఇప్పుడైనా తను హాస్పిటల్ బెడ్ మీద బ్రీతింగ్ ఇష్యూతో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా కానీ, మీరు ఈ ట్రోలింగ్ మాత్రం ఆపట్లేదు. తను తిట్టిందేమో, ప్రతి దాంట్లో కస్టమర్‌ని తిట్టడము అలాంటివి చేసిందేమో, కానీ తను తిట్టడం సైడ్ కూడా నేను రైట్ అనే మాట్లాడతా. ఎందుకు అంటే అందరిని కాదు, కొంతమందిని. ఎందుకు అంటే వాట్సాప్‌లో ఒక అమ్మాయి నంబర్ షేర్ చేసింది అనంటే తనకి వేల మంది నెగెటివ్ వాళ్ళు, అంటే ఆమె దగ్గర పచ్చళ్ళు కొనని వాళ్ళు కూడా తనకు మెసేజెస్ చేసి తనని హరాస్ చేయడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇదే కాదు, అండ్ నార్మల్‌గా మనము సోషల్ మీడియాలో ఉన్నాము అనంటే నెగెటివ్ కామెంట్స్ అనేది తట్టుకోవాలనేది అందరికీ తెలుసు. సో, నెగెటివ్ కామెంట్స్‌కి అందరూ ఒప్పుకుంటారు. కానీ తను ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద నెగెటివ్ కామెంట్స్‌తోని మాత్రమే అవ్వలేదు. తను రిపోర్టింగ్ మీడియా వాళ్ళందరూ కలిసి తనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌కి తను తట్టుకోలేకపోయింది. ఇన్ని రోజులు తను నెగెటివ్ కామెంట్స్‌కి పాపం తట్టుకుంది అని అంటే కూడా గ్రేటే. ఎందుకంటే ఒక పచ్చడిది నేనొక వీడియో చూసాను తనది ఫస్ట్ టైము. తను ఒక పీస్ గురించి, చికెన్ పీస్ గురించి అని చెప్తుంటుంటే దాని కింద మెసేజెస్, కామెంట్స్ చూడాలి దారుణంగా ఉన్నాయి. పాపం తన తల్లిదండ్రులు ఉండరా అండి? తనను అవి మెసేజెస్ చూసి ఎంత బాధపడతారో. అదే తను ఏదో పికిల్స్ అమ్ముకుందామని నమ్ముకుంటుంటే సోషల్ మీడియాలో పెడితే తన బిజినెస్ అవుతది. అందుకని తను దాంట్లో పెట్టింది. పెట్టినంత మాత్రాన మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. పాపం తను తిట్టిందే అనుకోండి. తనకున్న ఫ్రస్ట్రేషనో లేదో, తిట్టడం కూడా రాంగే. తను తిట్టడం కూడా రాంగే. కానీ తన సిట్యుయేషన్ ఏంటో కొంచెం ఆలోచించండి. తను తిడుతుంది, తిడుతుంది, తిడుతుంది అని అంటే తనని ఎంత హరాస్ చేస్తున్నారో కూడా ఆలోచించాలి గదా! తిట్టడం గురించి ఒక్కటే మాట్లాడుతున్నారు. పాపం తను హాస్పిటల్ బెడ్ మీద ఉంది అన్నా కూడా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. వచ్చి సారీ చెప్పాలి ఇది అనని. పాపం అట్లా అయినా తనొచ్చి సారీ చెప్పింది. అది షార్ట్ వీడియో అనని, లాంగ్ వీడియో పెట్టలేదు అని. అరే! ఆమె సస్తుంటుంటే కూడా మీరు మీకు లాంగ్ వీడియోలు పెట్టాలా? అట్లా పెడితే తనకి వ్యూస్ వస్తాయేమో, కానీ తను పెట్టలేని పరిస్థితిలో ఉంది. బ్రీతింగ్ ఇష్యూతో ఇది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. నేను తనకేమో రిలేటివ్‌ని కాదు, తనకు సంబంధించిన దాన్ని కాదు. కానీ ఒక సాటి ఆడపిల్లగా కొంచెమైనా తను కోలుకునే వరకైనా కొంచెం ఆగండి. తను కోలుకొని బయటికి వచ్చిన తర్వాత మీ ఇష్టం, అప్పుడు మాట్లాడుకోండి. అప్పుడు తనని ట్రోల్ చేసుకుంటారో, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ బాలేనప్పుడన్నా కొంచెం సానుభూతి చూపించండి. దాంతో అన్నా తను బయటికి రావాలి గదా! అరే! ఏ టాపిక్ చూసినా మొత్తం అలేఖ్య చిట్టి పికిల్స్, అలేఖ్య చిట్టి పికిల్స్ అంటారేంది? తను తప్పు చేసిందేమో, తిట్టిందేమో, తిట్టింది అనడానికి కూడా మనం గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు కాదు వార్నింగ్ ఇచ్చేది. తను లెగాలి ఫస్ట్. తను లేచి బయటకొచ్చి అందులో నుంచి బయటకొచ్చాక తనకు అప్పుడు మీరు మీకు కావాల్సినవి అడగండి. తన మీద ఫైటింగ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్ కాదు కదా! పాపం తనని వదిలేయండి అలా. అరే! ఏమన్నానా అసలు న్యూస్ ఛానెల్స్ అయితే పాపం చంపేయడం ఒక్కటే అసలు అట్లా మిగిల్చినట్టున్నారు. ఎంత దారుణమైన ట్రోలింగ్ అంటే అసలెట్లా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. ఏందండి పాపం అండి, కాస్త వదలండి. తర్వాత తను అన్నీ ఫేస్ చేసి కొంచెం బయటికొచ్చి మళ్ళీ యూట్యూబ్ ఛానెల్‌లో కనిపిస్తానే ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తది. కనిపించినప్పుడు తనని మళ్ళీ తిడుదురులెండి. అప్పటి వరకి కాస్త ఆపుకోండి. ఇది నేను చెప్పేది. తన అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి. పాపం కాస్త ప్లీజ్ తనని బతకనియ్యండి.